రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజల సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించి ముందుకెళ్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. అనంతరం పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో ఇతర పదవుల్లో అవకాశాలు లభిస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. మండలాలలో కొత్త కంపెనీలు వేయాలని చెప్పేసి ఆదేశం కూడా జరిగింది. అవన్నీ ఎమ్మెల్యేస్ తోటి సమన్వయం చేసుకొని కాన్స్టిట్యున్సీ వారిగా టైం తీసుకొని వారందరూ కూడా నేను తెలియపరిచి ఈ ప్రతి ఒక్క మండలంలో రివ్యూ జరిగేటట్టు చూసి వారందరి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని నేను అధిష్టానం పంపడం జరుగుతుంది. వారు కూడా నేను ఆహ్వానిస్తాను. వాళ్ళు కూడా నాతో పాటుకు వచ్చి షేర్ చేసుకొని ఎమ్మెల్యేస్ తర్వాత మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఎన్ఎస్ఏ అన్ని పంటలకి కూడా పాల్గొని ఈ పేర్లు ఇవ్వాల్సిన కోరుతూ, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ సమస్య నిర్ణయాలు చాలా ముందు ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. అవి ప్రజలకు తీసుకుపోవాలి, సైనిక తీసుకుపోవాలని చెప్పి అన్న ముదిరాజు గారు చెప్పారు. జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ గారి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ విధంగా బూత్కు ముగ్గురిని, బ్లాకుకు ముగ్గురిని, మండలానికి ముగ్గురిని, ఈవెన్ జిల్లా నాయకత్వానికి కూడా ముగ్గురిని ఏర్పాటు చేసి ఆ లిస్ట్ అంతా కూడా ఏఐసిసి గారికి త్రూ మన మీనాక్షి నటరాజన్ గారి దగ్గర జిల్లా అధ్యక్షుల గారి చేతుల మీదుగా ఇప్పించి దాన్ని స్ఫూర్తి చేసి పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకులుగా చేయడానికి తీసుకునే నిర్ణయం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామై ఇంత పెద్ద ఎత్తున త్వరితగతిగా వచ్చి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నల్గొండ జిల్లా నలుమూలలకించి ఇచ్చేసినటువంటి మండల మరియు జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ బలమెంతో మరొకసారి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి సరైన స్థానం కల్పించడం కోసం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా వారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది.